సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో భారీగా నగదు బంగారం పట్టుబడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో జరిపిన తనిఖీల్లో 1,40,00,000 విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఇలాంటి బిల్లులు, ఆధారాలు లేకుండా ఆభరణాలు స్మగ్లింగ్ చేస్తున్నారని జిల్లా ఎఫ్ఎస్టీ రిటర్నింగ్ అధికారులకు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం జిల్లా గ్రీవెన్స్ కమిటీకి తరలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కడియం మండలం పొట్లంక దగ్గర జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద, ఇది మాకు తూర్పుగోదావరి జిల్లాలో వాటర్ చెక్ పోస్ట్ అని చెప్పవచ్చు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఉంటారు. ఈ చెక్ పోస్ట్లో ఈరోజు సాయంత్రం ఒక వెహికల్ని బొలెరో వ్యాన్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. డెలివరీ అసిస్టెంట్, ఒక డ్రైవర్, ఒక సెక్యూరిటీ వెళ్తున్నారు. వారు కొన్ని పేపర్స్ చూపించి ఒక 4 రకాల షాప్స్కి బంగారం వస్తువులు సుమారుగా 1384 గ్రాములు మనకి గోల్డ్ జ్యువెలరీ ఉంది. ఆ మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, అదేవిధంగా మన జిఎస్టీ వారు, ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా ఇంటిమేట్ చేసాం. వారు కూడా వచ్చారు. స్థానిక మండల తహసీల్దార్ గారు మేడం గారితో రావడం జరిగింది. సిఐ గారు కూడా వచ్చారు. అందరి సమక్షంలో వీడియోగ్రాఫ్ చేస్తూ ఓపెన్ చేసి చూడడం జరిగింది. ఇందులో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ లిస్ట్లో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ యొక్క బిల్స్ అయిన ఆర్టికల్స్ యొక్క లిస్ట్తో టాలీ అయినాయి. వీటి యొక్క తూకాలు, బరువులు ఇటువంటివి కూడా ట్రెజరీకి తీసుకెళ్ళిన తర్వాత తదుపరి చర్యలు మన రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్షన్ ప్రకారము డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ పెట్టడమా, వేరేగా చేయడమా చూసి ఫర్దర్ స్టెప్